హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో ఇక్కడ 2 రకాల సమ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. రెండు ఒకేలా కనిపించవచ్చు, కానీ ఇవి రెండు వేరువేరుగా చేయాలి. ఇటు ప్రాసెస్ కూడా వేరువేరుగా ఉంటుంది, ఆన్సర్ కూడా వేరేగా వస్తుంది. ఈ రెండు ఒకే పద్ధతిలో చేస్తే కనుక రెండిట్లకి ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ ఈ లెక్కకి మనం ఆ ఆన్సర్ పెట్టినప్పుడు రాంగ్ అయిపోద్ది. సో అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ దీనికి ఎలా చేయాలి, దీనికి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెక్క ఏంటి? ఒక ఉద్యోగి తన జీతంలో 50% ఆహారానికి, 20% ఇంటద్దెకు, 15% స్కూల్ ఫీజుకు, 10% బట్టలకు ఖర్చు చేసను. అతను చేసిన పొదుపు ఎంత? 2500. అయినా అతని జీతం ఎంత అని అడుగుతున్నారు. అంటే అతని జీతం మొత్తం 100% అనుకుంటే అందులో 50% ఎంత ఆహారానికి, 20% ఇంటద్దెకు, 15% స్కూల్ ఫీజుకు, 10% బట్టలకు ఖర్చు చేసను. అంటే మొత్తం ఎంత అయింది? ఇంతటితోటి 95% ఖర్చు చేశాడు. అతను చేసిన పొదుపు ఎంత? 2500. అంటే 95% అంటే 100లో 95 తీసేస్తే ఎంత? 5% విలువ 2500. ఇక్కడ ఈ లెక్క చూడండి ఫ్రెండ్స్. ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి, మిగిలిన దానిలో అంటే ఇప్పుడు 100%లో 30% పోతే 70% ఉంటుంది. ఆ 70%లో మళ్ళీ 20% ఇంటద్దెకు, మళ్ళీ మిగిలిన దానిలో 50% స్కూల్ ఫీజుకు చెల్లించడం. ఇంకా అతని వద్ద 5040 రూపాయలు మిగిలాయి. అయినా అతని జీతం ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మిగిలిన దానిలో అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మీరు ఇది గుర్తుపెట్టుకోకపోతే మీ ఆన్సర్ ఈ విధంగా చేసేస్తే అది రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అతని జీతం 100% అనుకుంటే మొత్తం ఖర్చులన్నీ 50, 20, 15, 10 ఎంత? మొత్తం 95. అంటే 100 మైనస్ 95 ఎంత? 5% ఉంటుంది. ఈ 5% ఏంటి? పొదుపు. అంటే 5% 2500 అయితే ఇక్కడ మనకు అతని జీతం మొత్తం కావాలి కదా. అతని జీతం ఎంత? 100% ఎంత? ఇదిలా ఇంటూ ఇదిలా డివైడెడ్ బై, ఇప్పుడు 100 ఇంటూ 2500 బై 5, 5 5లు 25, 0 0 మొత్తం ఎంత? అతని జీతం మొత్తం 50,000. ఇది ఈ పద్ధతిలో చేస్తారు, ఎందుకంటే అతను డైరెక్ట్గా మిగిలిన దానిలో అనేది ఇక్కడ వాడలేదు కాబట్టి. ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా చేస్తారంటే మిగిలిన దాంట్లో అన్నారు కదా, మిగిలిన దాంట్లో అన్నప్పుడు అతని జీతం ఎంత మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ ఎంత ఖర్చు చేశాడు? 100లో 30% ఖర్చు చేస్తే ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? 70%. అంటే 70% ఎలా రాస్తారు? 70/100 ఇంటూ తర్వాత 20% ఖర్చు చేశాడు. ఇంకా ఎంత ఉంటుంది? 80%. అంటే 80/100. తర్వాత ఎంత ఖర్చు చేశాడు? 10%. అంటే 90/100 ఈజ్వల్ ఈ మిగిలింది ఈజ్వల్ అవతల రాయాలి. 5040 రూపాయలు. ఇప్పుడు ఈ 100 0 0 ఈ 0 ఈ 0 ఎంత ఉంటుంది? 7 ఎక్కడంతో కొడదాం ఫ్రెండ్స్. 7 1లో 7 7 49, 7 2 14, 0 8 1 8, 8 9 72, 9 1 9, 9 10. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? ఎక్స్ ఇంటూ 100 బై ఇక్కడ 10 ఇంటూ 100 అంటే 1000 ఇంటూ ఇక్కడ 10 ఈజ్వల్ ఇక్కడ ఎంత మిగిలింది? 10 మిగిలింది. అంటే 1000 అవతలకి వెళ్తే 10 ఇంటూ 1000. అప్పుడు ఎక్స్ ఈజ్వల్ ఎంత అయింది? 10,000. అతను మొత్తం జీతం ఎంత? 10,000. సో ఫ్రెండ్స్, ఇక్కడ మిగిలిన దానిలో అని ఇచ్చినప్పుడు ఈ టైప్లో చేయాలి, అలా కాకుండా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఈ టైప్లో చేయాలి. ఇక్కడ చాలామంది మిగిలిన దానిలో అని ఇచ్చినా సరే ఈ టైప్లో చేసేసి ఆన్సర్ వేరేది వస్తే అదే రైటు, మీరు చేసింది కరెక్ట్ కాదు, లేకపోతే మీకు వచ్చిన ఆన్సరే అక్కడ ఎగ్జామ్లో పెట్టారంటే చాలా ఆన్సర్ రాంగ్ అయిపోద్ది, అప్పుడు చాలా తప్పు అయిపోద్ది. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూసినా సరే ప్రయోజనం ఉండదు. సో లెక్క అనేది ఎలా ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో చేయాలి, అలా కాకుండా మిగిలిన దాంట్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతని జీతం 100 రూపాయలు అనుకుంటే అందులో 30% ఆహారానికి ఖర్చు చేశాడు. ఇంకెంత ఉంటుంది? 70 రూపాయలు ఉందనుకోండి. ఆ 70లో మళ్ళీ 20% అంటే 70 ఇంటూ 20% అంటే ఎంత? 20/100 0 0 0 0 అంటే ఎంత? 20%. 70లో 20% ఎంత? 14 రూపాయలు అని అర్థం. అంటే ఆ 70లో 20% 14 రూపాయలు ఖర్చు చేశాడు. మళ్ళీ ఆ 20% 14 రూపాయలు తీసేస్తే ఎంత అయింది? 70లోని 56 రూపాయలు అయింది. మళ్ళీ ఆ 56 రూపాయలు 10% స్కూల్ ఫీజు. ఈ విధంగా మనం అనుకోవాలి, అలా కాకుండా ఇలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు మొత్తం ఇచ్చిన శాతాలన్నీ కలిపేసి మిగిలిన శాతానికి ఆ ఇచ్చిన విలువ సమానం చేసి ఈ టైప్లో చేస్తే సరిపోద్ది. అలా కాకుండా ఇక్కడ మిగిలిన దానిలో అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలానే చేయాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, 100%లో 30% పోతే మిగిలిన దాంట్లో 20%, తర్వాత 20% కూడా పోయిన తర్వాత మిగిలిన దానిలో 10%. ఈ విధంగా లెక్క చేసినప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇలాగిచ్చింది ఎలా చేసేసారంటే మీ ఆన్సర్ రాంగ్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను.
బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.